ఆంధ్రప్రదేశ్లో రైతులు బతికే పరిస్థితి లేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్న ఆయన కర్కర్షకులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇక జగన్ పర్యటన సమయంలోనే మిర్చి రైతులను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోని కూటమి సర్కార్పై గుంటూరు మిర్చి కంటే ఘాటైన విమర్శలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను కలిసి సంఘీభావం తెలిపారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు జగన్. ఈ సందర్భంగానే ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతన్నలు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, దీంతో రైతులు బతికే పరిస్థితులు లేవన్నారు జగన్. గత వైసీపీ పాలనలో రైతులకు చేసిన మంచిని గుర్తు చేశారు వైసీపీ అధినేత. కూటమి సర్కార్ రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు జగన్. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయల బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి. వైసీపీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు జగన్. క్వింటాలకు 21,000 నుంచి 27,000 దాకా ధర పలికేదన్నారాయన. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారాయన. కానీ కూటమి సర్కార్ మాత్రం రైతులను దగా చేసిందని, పెట్టుబడి సాయం ఇవ్వలేదని విమర్శించారు. చివరకు కర్షకులకు సున్నా వడ్డీ కూడా రాని పరిస్థితులు నెలకొందన్నారు జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేవి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. మిర్చి రైతుల అవస్థలను సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు జగన్. ఫలితంగా పండించిన పంటను సైతం రైతులు అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మిర్చి పంటకు కనీసం 11,000 కూడా గిట్టుబాటు కావటం లేదన్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డ్ ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11,000 రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నేరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి కర్షకుల కష్టాలను తెలుసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు వైసీపీ అండగా ఉంటుందని, వారి తరపున ఉద్యమిస్తుందని ప్రకటించారు జగన్.
జగన్ పర్యటన వేళ ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యయానికి విక్రయ ధరకు మధ్య తేడాను గుర్తించాలని లేఖలో కోరారు సీఎం చంద్రబాబు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. మాజీ సీఎం జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల పాటు జగన్ వ్యవసాయ శాఖను అటకపై పెట్టారని అన్నారు. గుంటూరు మిర్చి యార్డు వద్ద జగన్ వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలిపారు. గత 10 ఏళ్లలో మిర్చి ధరలు పరిశీలిస్తే 2 ఏళ్లు మాత్రమే మిర్చి రైతుకు 20,000 మేర రేటు వచ్చిందని వెల్లడించారు. వైసీపీ హయాంలో రైతుల కోసం జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు అచ్చెన్నాయుడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం. ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికి ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. రైతులపై ప్రేమ ఉన్నట్లు జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గతంలో రైతు భరోసా నిధులు ఇవ్వకుండా రైతులను మోసం చేసింది జగనేనని ఆరోపించారు మంత్రి. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉన్నా ఉల్లంఘించి మరీ పర్యటించిన జగన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి డోలా. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది. సామాన్య ప్రజలు కూడా, చదువు రాని వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ ఉందంటే కొద్దిగా అవగాహన ఉంటుంది. ఇతను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాడు, ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది, ఆయన రావడానికి వీల్లేదని చెప్పేసి. మిర్చి యార్డులో నిండా కార్యకర్తల్ని పంచెలు రైతుల వేస్తారని పంపించడం, అక్కడ నానా యాగి చేయటం, ఈయన వచ్చి మాట్లాడడం. అంటే ఎన్నికల కోడ్ ఉంది రావద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడ న్యూసెన్స్ చేయటం, తనకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చినప్పుడు ఎవరికైనా నష్టపరిహారం ఇచ్చావా? ఆ రోజు రైతు ఇన్సూరెన్స్ కోసం మా నాయకుడు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు. కింద కూర్చున్న తర్వాత కూడా రాత్రి లేటుగా ఇన్సూరెన్స్ అమౌంట్కి మీరు రిలీజ్ చేశారు బడ్జెట్. అంటే ఎంత వంచింది నీ యొక్క మోసాలు ప్రజలు గమనించడం నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ఒక మిర్చి క్రాప్ బాగా ఎక్కువగా దిగుబడి వచ్చింది. రైతుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ జగన్ కు లేదన్నారు మరో మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 14,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటన పేరుతో జగన్ కొత్త డ్రామాకు తెరలేపారని ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా? మీరు వాళ్ళు వెళ్ళి మిర్చి యార్డు దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వని చెప్పారు. అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్భాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి? పంట కాలువలు మీరు పట్టించుకోవాలా, డ్రైనేజీలో పట్టించుకోవాలా, ఇవాళ నీరు అందే పరిస్థితి లేదు, మురుగుపోయే పరిస్థితి లేదు. ఈ రకంగా చేయడానికి కారణం మీరు కదా. ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని ఇవాళ సమూలంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు. పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా, సాక్షుల్ని బెదిరించే విధంగా, పోలీసుల్ని భయపెట్టే విధంగా, రిటైర్ అయినా 7 సముద్రాలు దాటి ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడతారు. వైసీపీ అధినేత జగన్ మిర్చి యార్డుకు వెళ్లటం హాస్యాస్పదంగా ఉందన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ హయాంలో మిర్చి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిర్చి పంటకు తెగుళ్లు వస్తే అప్పట్లో జగన్ కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు సోమిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి టైంలో
ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారు? అట్లీస్ట్ వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. కనీసం ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్. మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ 7,000 రూపాయలు పర్ క్వింటాల్, 7,000 రూపీస్. 23లో కూడా అదే చేసావు నువ్వు. ఈరోజు అక్కడ మిర్చి 11,500, 12,000 నుంచి 13,000కి పోతుంది. రోజుకి 400-500 పెరుగుతుంది. అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా 10 ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు. రేపు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు, ఢిల్లీలో కలవబోతున్నారు. మొత్తంగా గుంటూరులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ జగన్ చేసిన పర్యటన వివాదాస్పదంగా మారింది.